వెల్కమ్ టు ఐ డ్రీమ్. అయోధ్యలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. కన్నుల పండగ జరిగిన కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వచ్చిన మీడియా అద్భుతమైన కవరేజ్ ఇచ్చింది. డిజిటల్ మీడియాలో నెంబర్ 1గా వెలుగుతున్న ఐ డ్రీమ్ మీడియా దాదాపు 15 రోజుల ముందుగానే ఒక టీంని అయోధ్య పంపింది. అంటే అయోధ్యలో ఆ చరిత్ర ఏంటి, అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, అయోధ్యకి జరుగుతున్న కొత్త కార్యక్రమం అంటే రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, బస్ స్టాండ్ కానీ, అయోధ్య టెంపుల్ నిర్మాణం వెనక జరుగుతున్న కృషి, కథ, అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఒక టీం పంపింది. ఆ టీం దాదాపు 3-4 రోజులు అక్కడే ఉన్నారు. అసలు అయోధ్య వెళ్ళే సమయంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అక్కడ కురుస్తున్న మంచులో వాళ్ళు ఎలా కష్టపడి కవరేజ్ చేశారు అనే అంశాలతో పాటు అసలు అక్కడ ఎలాంటి స్టోరీస్ వచ్చాయి, ఆ స్టోరీస్ వల్ల ప్రజలకి ఏవి మనం మెసేజ్ ఇవ్వబోతున్నాం అనే విషయాల్ని ఆ టీం అందరికి పరిచయం చేస్తాం. మా టీం యొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా చూపిస్తాం. ఆ ఐ డ్రీమ్ తరపున హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్ళిన ప్రత్యేక ట్రైన్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆ టీంలో జర్నలిస్ట్, అదేవిధంగా జర్నలిస్ట్ యాంకర్స్తో పాటు వీడియో జర్నలిస్ట్ ఉన్నారు. ఇక్కడ హర్షినితో పాటు కవిత, వీళ్ళిద్దరూ జర్నలిస్టులు, యాంకర్లు. దాంతో ఆయనతో పాటు వీడియో జర్నలిస్ట్ రాజు, అశోక్, శ్రీకాంత్, ఈ నలుగురు కూడా ఐ డ్రీమ్లో సీనియర్ యాంకర్లు, సీనియర్ వీడియో జర్నలిస్ట్. ఈ నలుగురు దాదాపు 15 రోజుల క్రితమే అయోధ్య చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఎక్కడ స్టే చేశారు, లక్నో ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత 150 కిలోమీటర్ దూరంలో ఉన్న అయోధ్యకి ఎలా చేరుకున్నారు, ట్రాన్స్పోర్ట్ ఎలా జరిగింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టీం అంతా కూడా ఎలా డివైడ్ అయ్యి మొత్తం టోటల్గా అయోధ్య చరిత్రని మీ కళ్ళ ముందు ఉంచడానికి ఎంత కష్టపడే విషయాల్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ హర్షిని ఉన్నారు. హర్షిని నమస్తే, కవిత నమస్తే, రాజు నమస్తే, శ్రీకాంత్ నమస్తే. మీ నలుగురు వెళ్ళారు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కంటే కెమెరా ముందు మీకు అలవాటు కాబట్టి పర్వాలేదు, మీ ఇద్దరికి అలవాటు లేదు కాబట్టి కూల్గా హ్యాపీగా చెప్పండి. వీళ్ళిద్దరు కూడా కెమెరా టీం ఎక్కువ సాధారణంగా వెనక ఉంటారు, కానీ వాళ్ళ పడ్డ కష్టం అనేది ప్రతి ఫ్రేమ్కి వాళ్ళు పడ్డ కష్టం తెలుస్తుంటుంది. సాధారణంగా ప్రతి మీడియాలో రిపోర్టర్లని, యాంకర్లని ప్రజెంట్ చేస్తుంటారు, కానీ ఐ డ్రీమ్ మాత్రం కెమెరా వెనక ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ పడ్డ కష్టాన్ని ముందుకు తీసుకురావడానికి ఐ డ్రీమ్ CEO వాసుదేవ్ రెడ్డి గారి యొక్క ప్లాన్తో వీళ్ళందరికీ పరిచయం చేస్తున్నాం. సాధారణంగా రిపోర్టర్లు, యాంకర్లు వెళ్ళి చెప్తుంటే ఇవాళ చెప్పేది చెప్తుంటారు, కానీ ఆ ఒక్క ఫ్రేమ్ని చూపించడం వెనక కష్టం అనేది కెమెరామ్యాన్కి మాత్రమే ఉంటుంది, ఆ వీడియో జర్నలిస్ట్కి తెలుస్తుంది. కాబట్టి ముందుగా టీంకి లీడ్ చేసిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజు నుండి తెలుసుకుందాం. రాజు ఐ డ్రీమ్లో DOPగా ఉన్నారు. రాజు నమస్తే. రాజు, మనకి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్న వెంటనే వాసు గారు చెప్పిన వెంటనే ఈ టీంని తీసుకొని నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దగ్గర నుంచే నువ్వు ఫేస్బుక్లో పెడుతున్నావు, ఐఎమ్ రీచ్ ఢిల్లీ, ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్ ముందు ఒక ఫోటో, దిగిన తర్వాత లక్నో ఎయిర్పోర్ట్లో ఐ రీచ్ లక్నో అని. అంటే పక్కన వెళ్తున్నావు. వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఫస్ట్ ఛాలెంజ్ వస్తాయి. మనం అనుకున్నట్లుగా మనకు తెలిసిన ఏరియా కాదు, టోపోగ్రఫీ కాదు, అక్కడ ఫుడ్, అన్ని ఇష్యూస్ వస్తాయి. మీరు వెళ్ళింది సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఫ్లైట్ బయలుదేరితే రాత్రి 8 గంటలకు చెప్తున్నారు లక్నో. అయోధ్యకి వెళ్ళేసరికి 2:30 అయింది. అదే లక్నో వెళ్ళేసరికి మీకు చాలా మిడ్నైట్ అయి ఉంటుంది. వెళ్ళిన తర్వాత 150 కిలోమీటర్ దూరం అయోధ్యకి వెళ్ళడానికి మీరు ఏ విధంగా ఫస్ట్ వెహికల్ తీసుకుని వెళ్ళారా, లేదా ఇక్కడ ఎవరైనా మీకు ఎంగేజ్ చేశారా? థ్యాంక్స్ టు కవిత గారు. సో ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసింది కవిత గారు. ఓకే. సో ఇలా చేద్దాం, ఇలా వెళ్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్దాం, ఇక్కడ నుంచి ఇలా వెళ్దాం అని చెప్పేసి కవిత గారు ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసింది. సో మోస్ట్లీ అయోధ్య అనేది చిన్న సిటీ, ఇప్పటికీ డెవలప్ అవుతున్న సిటీ. సో అక్కడ స్టే హోటల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి అన్నీ అవగాహన లేదు ఎగ్జాక్ట్లీ. కానీ కవిత గారు తన మిత్రులతోటి మాట్లాడి ముందే రూమ్ బుక్ చేసి పెట్టడం మాకు చాలా ఉపయోగపడింది. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆ రూమ్ వాల్యూ ఏందనేది అక్కడ వెళ్ళి ఉంటే మొత్తం అన్ని చెప్పగలుగుతాం. సో కవిత గారు థ్యాంక్స్ వన్స్ అగైన్. అంటే మొత్తం టీం అందరికీ కవిత లీడ్ చేసింది. సరే కవిత చెప్పండి, మీరు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దిగి అక్కడ నుంచి మీకు వెహికల్ ఏ విధంగా ప్రొవైడ్ అయింది? నైట్ టైంను అర్ధరాత్రి 150 కిలోమీటర్లు వెళ్ళడం, అక్కడ నమ్మకమైన డ్రైవర్ కావాలి ఒకటి, ఎందుకంటే ఆ యూపీలో చూస్తుంటాం కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత రాజు చెప్పినట్లుగా మీకు రూమ్ ముందే మాట్లాడి పెట్టుకున్నారు, రూమ్లో దిగారు. రూమ్ దిగిన తర్వాత మార్నింగ్ అక్కడ అయోధ్యలో ఎన్ని స్టోరీస్ ఉన్నాయని ప్లాన్ చేసుకోవడం, ఏ స్టోరీకి ఎవరెవరు ఏ టీంకి వెళ్ళారు, హర్షినికి ఏ టీం, మీరు ఏ ప్రాజెక్ట్ ఇచ్చారు, మీరు తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటి ఒకసారి చెప్పండి. సో మేము లక్నో ఎయిర్పోర్ట్లో దిగేసరికి ఆల్మోస్ట్ 9:30 అయింది. మా కెమెరా ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకుని అవి కలెక్ట్ చేసుకోవాలి, సపరేట్గా ఉంటాయి కాబట్టి వాటి కలెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసరికి 10 అయింది. ఆ తర్వాత రాజు గారే వాళ్ళకి తెలిసిన ఒక
ఆ డ్రైవర్ ఉన్నారు, ట్యాక్సీ ఉంది వాళ్ళ దగ్గర అని చూస్తే వాళ్ళు 6,000 అడిగారు అక్కడ నుంచి, ఆ లక్నో నుంచి మేము అయోధ్య దాకా వెళ్ళడానికి. అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనిపించి అప్పటికప్పుడు మేము ఊబర్లో బుక్ చేసుకున్నాము. అది ఆల్మోస్ట్ 3,000+ అయింది అంతే. చాలా తక్కువలోనే మేము అక్కడికి వెళ్ళగలిగాము. వెళ్ళేసరికి మాత్రం అక్కడికి కంప్లీట్గా ఒక ఫాగ్ అనేది ఉంది కాబట్టి రోడ్ అంతా మంచుతో నిండిపోయింది. అర్ధరాత్రి అందులో హెవీ వెహికల్స్ వస్తున్నాయి. ఇవన్నీ చాలా ఆలస్యంగానే వెళ్ళాల్సి వచ్చింది, చాలా నెమ్మదిగా స్లోగా, అందులో సేఫ్టీ సెక్యూర్డ్గా ఉండాలి కాబట్టి వెళ్ళేసరికి 2:30 అయింది. ఆ తర్వాత డిన్నర్ కూడా అక్కడ వాట్ ఈస్ దట్ బ్రేక్ పాయింట్ అనే ఒక దాబాలో ఆగాము. అక్కడ ఆగి డిన్నర్ చేసుకుని వెళ్ళేసరికి ఇవన్నీ కలుపుకునేసరికి రూమ్కి వెళ్ళేసరికి 2:30 అయింది. అప్పటికే కంప్లీట్గా ఒక క్రౌడెడ్గా ఉంది, హెక్టిక్గా అందరూ షెడ్యూల్స్ పెట్టుకుని ఉన్నారు, రూమ్స్ దొరకడం కష్టమైంది. అనుకోకుండా అక్కడ తెలిసిన ఇంకొక టీమ్ మెంబర్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు అదే రూమ్ హోటల్లో రూమ్స్ బుక్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మాకు 8 o'clockకి అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేసినటువంటి డోర్స్ మహాద్వారాలు కవర్ చేయాలి. 9 o'clock కల్లా మేము అక్కడ ఉంటాం అనుకున్నాము. సో నలుగురము కలిసి అక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాటరీ ఆటోస్. ఆ చిన్న చిన్న గల్లీలు అక్కడ వర్క్ అవుతుంది కాబట్టి మనం క్యాబ్లో వెళ్ళలేమనుకొని నలుగురము కలిసి ఆ బ్యాటరీ ఆటోలోనే మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని ఆ చలిలో బయలుదేరి హార్డ్గా మేము ఉన్న 5 రోజుల్లో చూసింది 9 degrees సెంటిగ్రేడ్ని చూసాము. ఒక రకంగా విపరీతమైన వణుకు అనేది వచ్చింది. వెళ్ళిపోయి మార్నింగ్ 9 o'clock కల్లా మేము స్పాట్లో ఉండాలి కాబట్టి 2 టీమ్స్గా డివైడ్ అయిపోయాము. ఇద్దరు ఉన్నాము, 2 కెమెరా పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఎక్విప్మెంట్ అలాగే తీసుకెళ్ళాం కాబట్టి ఆ రోజు నుంచి మళ్ళీ మేము ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు, లక్నోకి బయలుదేరే వరకు కూడా 2 టీములుగా డివైడ్ అయిపోయి స్టోరీస్ అంటూ చేస్తాం. ఫస్ట్ మీరు ఎన్ని స్టోరీ ఐడెంటిఫై చేశారు అక్కడ? అంటే అయోధ్య చరిత్ర ఒకటి, అయోధ్యలో నిర్మాణం జరగడం అనుకోటి, బిహైండ్ ఆఫ్ అయోధ్య అని ఒకటి, తర్వాత అయోధ్య డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ, రైల్వే స్టేషన్ అన్నీ కూడా. తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పే ఒక మంచి కన్సర్న్ పర్సన్ అనేది రామతీర్థ క్షేత్ర ట్రస్ట్కి సంబంధించి వాళ్ళు కావాలి, RSS వాళ్ళు ఉండాలి, VHP వాళ్ళు ఉండాలి. అక్కడ లిటిగెంట్స్ ఎవరైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారో వాళ్ళ బైట్స్ కూడా, వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మనం హిందీలో మాట్లాడతాము, వాళ్ళకి హిందీ తెలుసు కాబట్టి వాళ్ళు అవధి స్లాంగ్లో మాట్లాడతారు. ఫాస్ట్గా మాట్లాడడం, మనకి ఆ నెంబర్స్ కావచ్చు అవధి స్లాంగ్ని అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఎవరైతే ప్రాపర్గా మాట్లాడారు. మీరు మొత్తం ఎన్ని ప్రాజెక్టులు డివైడ్ చేస్తారు దాన్ని? ఆల్మోస్ట్ ఒక 4.5 daysలో మేము 50 స్టోరీస్ కవర్ చేసుకున్నాం. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, దీనికి ప్రీవియస్గా ఉన్నటువంటి హిస్టరీ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం అయోధ్య రామ్లల్లాని రామ్ మందిరాన్ని చూడడం కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి దర్శనీయ స్థలాలు, మనకి రామాయణానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కవర్ చేయాలి. సరయూ నదిని కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, దశరథ మహారాజుని కవర్ చేయాలి, సీతాదేవికి కనక భవన్ అని కైకేయి ఇచ్చినటువంటి భవనం ఉంది, మణిపర్వత్ అనేది ఉంది, అక్కడ ఉన్నటువంటి సరస్సులు ఉన్నాయి, దేన్ని మిస్ చేసుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు అన్ని ప్లాన్ చేశారు, మరి హర్షన్కి ఏ టాస్క్ ఇచ్చారు? సో అందరం అలా డివైడ్ అయిపోయాము. చెప్పండి హర్షన్, మీరు ఏం చేస్తారు? ఇవాళ ఎన్ని కవర్ చేసాము, ఎన్ని మీ రిమైనింగ్ ఉన్నాయి రేపటికి అనే దాంట్లో ఎవరు ఏ దారిలో వెళ్తే ఎక్కువ కవర్ చేయొచ్చు అని 2 టీంలుగా విడిపోయి, అంటే ఊరు మొత్తం ఇలా ఉంటుంది కాబట్టి ఒకళ్ళు ఈ వైపు వెళ్ళాం, ఒకళ్ళు ఈ వైపు వెళ్ళాం. ఈ దారిలో వెళ్ళిన వాళ్ళు ఏమేమి కవర్ చేసుకోవచ్చు అవి కవర్ చేసుకుని ఈవినింగ్కి రావడం. అంటే అక్కడ మ్యాక్సిమం 5-5:30కి పోతుంది, లైట్ పోతుంది. మనం మార్నింగ్ 9-9:30కి మీకు ఎగ్జాక్ట్గా బయటకు వెళ్ళి అక్కడ షూట్ చేయగల సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి మంచుకి. సో ఈ గ్యాప్లోనే ఎన్ని కవర్ చేయగలం. మ్యాక్సిమం మేము ప్లాన్ చేసుకున్న తర్వాత కూడా 1-2 డ్రాప్ చేయాల్సి వచ్చేది, నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చేది క్లైమాటిక్ కండిషన్స్ వల్ల. సో ఫస్ట్ డే అయితే మొత్తం అందరు కలిసి వెళ్ళాము, కలిసి మొత్తం ఫస్ట్ డోర్స్ కి సంబంధించి మాత్రం మేము ఇద్దరము కలిసి చేసాము అక్కడ ఇంటరాక్షన్ అనేది. వాళ్ళకి మీకు బాగా గుర్తుండిపోయిన మంచి స్టోరీ చెప్పండి. ఫస్ట్ డేనే మేము జస్ట్ డోర్లు కవర్ చేయడానికి వెళ్ళాము, అంటే అంతా మంచి పనికి వెళ్తే అన్ని కలిసి వస్తాయి అన్నట్టుగా మేము అక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నాము. జనక్పురి నుండి జానకీదేవికి సారె తెచ్చారు వాళ్ళు సారె తెచ్చిన వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు అనమాట. అలా వెళ్ళిపోయేటప్పుడు బస్సు ఎక్కే ముందు ఇక్కడ ద్వారాలు ఉన్నాయి చూసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళు రావడము. నేపాల్ మేయర్ ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు మేము క్యాప్చర్ చేసుకోలేకపోయాం. చాలా అద్భుతమైన ఫుటేజ్ అది, సారా తీసుకురావడం సీతాదేవి కోసం నేపాల్ నుండి. వాళ్ళు వెళ్ళిపోతే మేము ఇట్లా పలానా చోట నుంచి వచ్చాము, సారా తీసుకొచ్చామంటే మాకు అది అక్కడికి వెళ్ళినందుకు ఆ స్టోరీ దొరికింది అనమాట. అది ప్లాన్డ్ కాదు, అలా కోయిన్సిడెంటల్గా జరిగింది. వెంటనే కవిత గారు అది ఫుటేజ్ తీసుకోవడము, అక్కడికి వెళ్ళి వాళ్ళు తెచ్చిన సారంతా కూడా కవర్ చేయడం, అది చాలా అద్భుతంగా అనిపించింది మాకు. అలాగే ఫస్ట్ డే
మేము ఒకటి ప్లాన్ చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ రండి అని పిలిచి బండారాలు అయితే కొన్ని లక్షల మందికి సరిపోయే మన దేశంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బండారాలన్నీ అక్కడే పెట్టున్నారు. మళ్ళీ మీరు అది షూట్ చేశారు కదా, మరి ఇది షూట్ చేయరండి, ఇది రండి, మేము ఎలా సేవ చేయబోతున్నాం 22వ తారీఖున వచ్చిన ప్రజలకి ఫుడ్ ఎలా పెట్టబోతున్నాం అవి కూడా చూపించండి అని చెప్పి వాళ్ళు అటు తీసుకెళ్ళడం, అలా అన్ని కోఇన్సిడెన్షియల్ గా ఇక్కడ నుంచి కూడా చాలా మంది ఫుడ్ తీసుకొని సప్లై చేశారు, వాళ్ళని ఎదురుపడ్డారా? అంటే స్పెసిఫిక్ గా కనపడలేదు, అంతా ఒక బండారంలా పెట్టున్నారు, ఒక పెద్ద గూడం అనమాట, ఎన్నో టన్నుల ఆయిల్, నూనె, నెయ్యి అవన్నీ కనిపించాయి అనమాట. అంటే మన తెలుగు పబ్లిక్ ఎవరైనా ఎదురయ్యారు అక్కడ డివోటీస్? అక్కడ ఉన్న దాంట్లో కూడా టీమ్ లీడ్స్ గా ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. విహెచ్పిలో సెంట్రల్ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ గారు ఉన్నారు, ఐటీ లీడ్ చేస్తున్నటువంటి రవి గారు ఉన్నారు, అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు డోర్స్ చేస్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. మొత్తం మేము చేసిన దాంట్లో సగం తెలుగు పబ్లిక్తో వాళ్ళతో చేస్తే మిగతా సగం అంతా అక్కడ ఉన్నటువంటి అక్కడ లోకల్ స్పాట్స్, లోకల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేసుకుంటూ వచ్చాము. అండ్ మోర్ ఓవర్ మా రాజు గారు ఉన్నారు కాబట్టి ఆయనకు అక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియాతో వాళ్ళ లింక్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను శ్రీకాంత్ ఒక టీం అవుతే హర్షిని, రాజు ఒక టీం అయిపోయారు. ప్రతిరోజు మాత్రం ఆ బ్యాటరీ ఆటోల్లోనే తిరుగుతూ వచ్చాం, లేకపోతే అన్ని కవర్ అవ్వకపోయేవి. శ్రీకాంత్ చెప్పు, నువ్వు ఏం చూసావు అక్కడ, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ? అక్కడ నాకు సరైనది బాగా అనిపిస్తుంది సార్. సరైనది వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వాతావరణం బాగుంది. వాతావరణం బాగుందా, తీయడానికి బాగుందా, కూర్చొని ఎంజాయ్ చేయడానికి బాగుందా? చూడడానికి బాగుంది, అక్కడికి వెళ్ళినందుకు హ్యాపీగా ఉంది. నీవు ఆ నది పరిసర కూర్చోడం బాగుంది, నీకు వర్క్లో అక్కడ ఏది బాగా నచ్చింది? గుప్తార్ ఘాట్, అదే తను చెప్తుంది గుప్తార్ ఘాట్. ఎక్కడంటే రామాయణానికి గుప్తార్ ఘాట్ కదా సరైన, అది బోట్ లో వెళ్ళింది. సో అక్కడ ఏంటంటే రామాయణానికి లింక్, అంటే రామావతారం అయిపోయిన తర్వాత జల సమాధి అవుతాడు రాముడు తన పరివారంతో కలిసి, అది గుప్తార్ ఘాట్ అంటారు. సో అక్కడ మోక్షం సిద్ధిస్తుంది, అక్కడే రాముడు చివరిసారిగా అక్కడ నదిలో మునిగి స్నానం చేశారు, జల సమాధి అయింది అని. ఆ టైంలో సరయూ నదికి ఇచ్చేటువంటి హారతి తీసుకున్నాం. హార్డ్లీ 5:30 కల్లా కంప్లీట్ గా చీకటి పడిపోయింది, బట్ అది తీసుకోవడం కూడా ఆ రోజు 9 డిగ్రీల సెల్సియస్ అనేది ఉంది. ఆ టైంలో సరయూ నది ఒడ్డున ఆ విండ్ చలి పెట్టలేదు ఆ రోజు? చలి పెట్టింది సార్. అండ్ ఇంకోటి శ్రీకాంత్ గురించి చెప్పాలి ఏంటంటే, మేము కంప్లీట్ గా ఎక్విప్డ్ గా వెళ్ళాము. హర్షిని ఏమో అసలు ఏమీ తెచ్చుకోకుండా వచ్చింది, కేవలం మంకీ క్యాప్ మాత్రమే తెచ్చుకుంది. శ్రీకాంత్ అది కూడా తెచ్చుకోలేదు. మేము హార్డ్లీ మేము ఇద్దరు వెళ్ళాము. ఎలా ఉన్నావు అంటే ఆ భక్తిలో ఉద్యోగం దీంట్లో మర్చిపోయావా? నేను హర్షిని కంటే పనిలో పడితే ప్రాణం ఇచ్చేస్తుంది ఆమె. అలానే కదా సార్, 2 days టాలరేట్ చేయగలిగాను. 3rd day నుండి నువ్వు మంకీ క్యాప్ ఒకటే చూసాను, మంకీ క్యాప్ కూడా 3rd day పెట్టుకుంది. 2 days టాలరబుల్ గా, అంటే అందరూ అంటారు అందుకే వాళ్ళ పనికి ప్రాణం ఇస్తుంది హర్షిని అని. 3rd day నుండి మబ్బులు వచ్చేసాయి అండ్ చలిగాలులు ఎక్కువైపోయాయి అనమాట, ఇంకా తట్టుకోలేక ఇంక వర్క్ అవ్వదు ఇట్లయితే అని 3rd day నుండి మేము కూడా కావాల్సిన థర్మల్స్ అవి కొనుక్కున్నాను. సరే, స్టోరీస్ మీరు డివైడ్ చేశాక కవిత, ఒకటి సరయూ నది, ఘాట్స్, ఇంకేం వచ్చాయి అక్కడ ఇన్పుట్స్? అక్కడ ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి రామాయణానికి రిలేటెడ్గా ఉన్నటువంటి దశరథ మహల్ అనేది ఉంది. కనక్ మహల్ అంటే అది సీతమ్మ వారికి కైకేయి ఇచ్చినటువంటి బహుమతిగా ఉంది. ఆ తర్వాత దశరథ మహారాజు సమాధి అనేది ఉంది, అంటే 15 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది మన అయోధ్య రామ మందిరానికి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గుప్తార్ ఘాట్, సూర్యకుండ అనేది, ఇలాంటివన్నీ ఉన్నాయి. మణిపర్వతం ఉంది. ఇవన్నీ చూడడానికి దర్శనీయ స్థలాలు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ప్రధానంగా కనిపించేది రామ మందిరం, హనుమాన్ గడి పక్కనే ఉంటుంది కాబట్టి అవి చూడడం అనేది ఉంటుంది. దీంతో పాటుగా చూడాల్సినవి కుషుడు కట్టించినటువంటి నాగేశ్వరనాథ్ దేవాలయం ఉంది. వాటన్నిటిని చూడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అవన్నీ హిస్టరీతో లింక్ అయి ఉన్నాయి కాబట్టి. ఓకే రాజు, ఇప్పుడు అక్కడ సాయంత్రం 5 తర్వాత ఫాగ్, మార్నింగ్ 9 వరకు నీకు లైటింగ్ ఉండదు. ఇటువంటి లైటింగ్లో షూట్ చేయడానికి కానీ కొన్ని బైట్స్ తీసుకోవడానికి ఇబ్బంది వచ్చింది? 2 డిఫికల్టీస్ ఏంటంటే, ఫస్ట్ బ్యాడ్ లైట్, 5 అయిందంటే మొత్తం లైట్ అనేది కిల్ అయిపోతుంది. సెకండ్ ఇంకో చలి. ఆఫ్టర్ 5 గేర్ వేసుకొని వెళ్తేనే వీ కెన్ షూట్ ప్రాపర్. కెమెరా చేతిలో పట్టుకొని తీయాలి అంటే ప్రాపర్ గేర్ ఉంటేనే ప్రాపర్గా చేయగలుగుతాం. ఈ 2 అయితే చాలా డిఫికల్ట్ అనిపించింది. స్టార్టింగ్ డేస్ అయితే అసలు గేర్ ఏమి, అంటే గ్లౌజెస్ ఏమి వేసుకోలేకుండే, కెమెరా హ్యాండిల్లో పట్టుకుంటే షేక్ అయిపోవడము కొంచెం. కానీ ఆ టైంలో మార్నింగ్ అవర్స్లో సన్ రైజ్ తీసేవారు కూడా. మార్నింగ్ సండే కనపాలి మాకు, మధ్యాహ్నం 1 o'clock రైస్ ఏం కనపడదు, ఆ మబ్బుల్లో ఎక్కడో ఉంటుంది. మనకి కొంచెం చలి తగ్గుతుందంటే చంద్రుడు వచ్చాడు, సూర్యుడు వచ్చాడులే అన్నట్టు అనిపిస్తుంది. ఫాగ్
ప్రతి కెమెరామెన్ కి ది బెస్ట్ ఏంటంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ తీయడం. అవును. ఒక నైస్ బ్యాక్గ్రౌండ్ పెట్టి సన్ రైజ్ చేస్తే కెమెరా పర్ఫెక్ట్ సన్ రైజ్ వస్తే ఆ కెమెరామెన్ కి ఆ డే వెళ్ళినట్టే. సన్సెట్ కూడా సేమ్ ఫీలింగ్, అరే డే మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ ఇవి రెండు తీయడం ఒక ప్రతి కెమెరామెన్ కి డ్రీమ్ ఉంటుంది బ్యూటిఫుల్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు. కానీ అన్ఫార్చునేట్ నాకు అది రాలేదు, ఎందుకంటే కంప్లీట్ ఫాగ్ మంచుతో కూడిపోయి అస్సలు అదొకటి మాత్రం డిసడ్వాంటేజ్ ఉంది. సో లెట్స్ సీ, మళ్ళీ రాముడు ఎప్పుడు పిలుస్తాం, మళ్ళీ వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ లో సన్ రైజ్ సన్సెట్ చేయడం మాత్రం ఎప్పటికీ ఉంది, అది కళ అవుతుంది. హర్షిని అక్కడ స్టోరీస్ మీద కవిత మంచి స్టోరీస్ చెప్పింది, అంటే రామాయణకి లింక్ దాని చుట్టూ ఏమున్నాయని. రాముడు తర్వాత అంటే అయోధ్య రామ మందిర్ తర్వాత ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, వచ్చిన డివోట్స్కి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రాఫిక్ కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ వాటి మీద స్టోరీస్ చేసాం. చేశాను సార్. ట్రాఫిక్ అయితే వాళ్ళకి తెలుసు అండ్ వెళ్ళబోయే జనాలకు కూడా తెలుస్తుంది. ట్రాఫిక్ అనేది ఇంకొక 2-3 years పడుతుంది సార్. చిన్న చిన్న గల్లీలు అది ఎక్స్పాండ్ చేయాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. అలాగే వచ్చిన వాళ్ళకి వసతి బాగా ఉండేటట్టు బయట నుంచి వచ్చిన సాధువులకి అయితే సపరేట్గా 5 కుటీరాలు, పెద్ద పెద్ద కుటీరాలు ఏర్పాటు చేశారు. అదంతా ట్రస్టే చూసుకుంటుంది. అది కాకుండా జనాలకైతే చాలా వరకు ఎవరికి అలవాట్లేదు ఈ 22nd వరకు అయితే. 23rd నుంచి ఎలా ఉంది వాళ్ళకైతే ఇప్పుడున్న కొద్ది గొప్ప హోటల్స్తో అయితే సరిపెట్టుకోవచ్చు. తాజ్ వీళ్ళందరూ కూడా కొంచెం అయోధ్యకి ఒక 5 kilometers తర్వాత 5-star హోటల్స్ 3-star హోటల్ బిగిన్ చేయబోతున్నారు కట్టడం. అవి కాకుండా చిన్న చిన్న హోటల్స్లో అయితే సరిపెట్టుకోవచ్చు. 1-2 మంచివి అయితే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో మంచి స్టోరీ కవర్ చేసింది ఏంటి అంటే బాబ్రీ మసీద్ కూల్చివేతల్లో ఉన్నవాళ్ళు, అంటే ఇక్కడ రామ మందిరం ఉంది అని చెప్పి వాళ్ళు కర్సేవ వాళ్ళు వచ్చినారు. వాళ్ళలో కొంతమంది ఎవరైతే ఫైట్ చేశారో ఆ రోజు టూంబ్ ఎక్కి వాళ్ళకి అక్కడే ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు. ఒకరికి ఇన్విటేషన్ వెళ్ళలేదన్నమాట. ఆయన మేజర్, ఆయన ఎక్కడో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఆయనంతా ఇప్పుడు పునఃప్రారంభం అవుతుంది మందిరం అని చెప్పేసి ఆయనంతకి ఆయనే వచ్చి నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదేంటి, నేను కూడా ఒక పార్ట్ కదా, మేజర్ పార్ట్ కదా అని చెప్పి ఆయన రావడం. ఆయన మనకి వీడియోలోనే ఫొటోసే దొరికాయి, ఆయన అవైలబుల్ రాలేదు. బట్ ఒక ఆయన అక్కడే ఉన్నారనమాట. ఎవరైతే టూంబేకి ఆ కూల్చివేతలో కింద పడి వెన్నుపూస వెరక్కొట్టుకొని, ఇప్పుడే రామ మందిరాలు చాలా ఉంటాయి అక్కడ. ఒక మందిరంలో ఆయన కూర్చొని అక్కడే ఆయన జీవనం వెళ్ళదీస్తున్నారు. ఆయన ఆల్మోస్ట్ ఒక 85 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. సో ఇవన్నీ బాగా నచ్చింది. వాళ్ళు వాళ్ళ కళతో చూసిన స్టోరీలు అన్నీ చెప్పారనమాట. అక్కడ ఏముంది, ఎలా ఉంది. మనకు బయట ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, అయోధ్య నుండి బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడు అక్కడ హిందూ ముస్లిం మధ్య ఎప్పుడూ తీవ్రమైన గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు అక్కడ అసలు అలాంటి వాతావరణమే లేదు అక్కడ. ఎవరి పాటికి వాళ్ళ పనుల్లో ఉన్నారు. జస్ట్ ఆ గుడి దగ్గరికి ఎవరైతే పోరాటం చేస్తున్నారో మాది మాది అని, అంతేగాని వారి జీవన శైలి అంతా నార్మల్గానే ఉంది. ఎవరి పాటికి వాళ్ళు పనులకు వెళ్తున్నారు వాళ్ళది. అది చిన్న ప్రాంతం అండి, అసలు ఇలాంటి ఫెసిలిటీస్ లేదు. మేము వెళ్ళే వరకు ఒక 1 year ముందు వరకు కూడా స్ట్రీట్ లైట్స్ కూడా లేవంట. ఇప్పటికీ కాలువలు ఇంటి ముందు నుంచే పోతున్నాయి. చాలా అన్హైజీన్ ఉంది మొత్తం. మీరు అన్నట్టు కన్స్ట్రక్షన్ మొత్తం నీట్గా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్ని నాకు తెలిసి ఇంకా 2-3 years అయితే పడతాయి. అసౌకర్యం అయితే కలుగుతుంది ఇప్పుడు వెళ్ళే వాళ్ళు. నీకు నచ్చిన స్టోరీ చెప్పు. నాకు నచ్చింది అంటే అయోధ్య అంతా కూడా ప్రతిదీ క్యాప్చర్ చేయదగ్గది, ప్రతిదీ మనం దర్శించదగ్గది లాగా అనిపించింది. ఎందుకంటే రామాయణాన్ని, రాముడిని మన నుంచి విడదీయలేము, రామాయణము అయోధ్య అనేది అలా విడదీసి చూడలేము. మొత్తం అంతా దాంతోనే రిలేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఇంకేదో మిగిలిపోయినట్టుంది. మేము ఉన్నటువంటి 4.5 daysలో ఆల్మోస్ట్ 50 stories చేసినప్పుడు ఇంకా ఇది ఉంది, ఇంకెవరినో కలవాల్సి ఉండే, వీళ్ళని టచ్ చేసి ఉంటే బాగుండేది, ఆ ప్రాంతానికి వెళ్ళుంటే బాగుండేది, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందులో మెజారిటీ చంపత్ రాయ్ గారు రామతీర్థక్షేత్ర ట్రస్ట్కి సంబంధించి ఆయన కీ రోల్ ఎలా ప్లే చేశారు, ఆ తర్వాత అందరినీ ఒక దగ్గరికి ఎలా తీసుకొచ్చారు అనే దాంతోపాటుగా సుప్రీంకోర్టులో బాబ్రీ మసీద్కి సంబంధించి ఫైట్ చేసినటువంటి హషీమ్ అన్సారీ, ఆయన చనిపోయారు, వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఇక్బాల్ అన్సారీ అని, ఆయన మెయిన్ లిటిగెంట్గా ఉన్నారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము. ఆయనకు కూడా స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. శిలాన్యాస్ రోజు ఆయన అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ఆయన మీద పూలు చల్లారు. ఆ తర్వాత ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది, స్పెషల్ ఇన్విటేషన్ అనేది. సో ఆయనతో కూడా మాట్లాడడం అనేది ఎన్ని చేసినా ఇంకా ఉన్నాయి అనిపించింది. అండ్ మోరోవర్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి రామ్ మందిర్లో టెంపుల్లో ఆ దర్శనం కూడా చేసుకుంటే బాగుండేది అని ఇక్కడ నుంచి స్పెషల్ ఒక పర్మిషన్ లెటర్ కూడా తీసుకెళ్ళాము. కాకపోతే అక్కడంతా రెడ్ జోన్ లాగా వచ్చేసింది, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అధీనంలోకి వెళ్ళింది కాబట్టి వి కాంట్ అలౌ యూ ఇన్సైడ్ అని చెప్పారు. అవును, అదొక్కటి మేము మిస్ అయ్యాము అనేది అనిపించింది. ఇప్పుడు రెడ్ ఆటో బ్యాటరీ ఆటోస్ అన్నమాట. సో వాటిలో వెళ్తేనే మనం ఏదైనా కవర్ చేసుకోగలం. మనం కార్లో వెళ్దాం, ఫెసిలిటీ మన కంఫర్ట్ చూసుకుందాం అంటే అసలు ఏది కవర్ చేయలేము అనమాట. శ్రీకాంత్ చెప్పు, ఒక మీడియా తరపున వెళ్ళావు, ఐ డ్రీమ్ తరపున,
సాధారణంగా అవుట్డోర్ వెళ్ళడం అనేది జరుగుతుంటాయి, అవును సార్. కానీ అంత దూరం వెళ్ళి మంచి వాతావరణంలో పనిచేయడం అనేది నీ ఫీలింగ్ ఏంటి? సార్ అక్కడ మార్నింగ్ 6 o'clock స్నానం చేసినాం సార్. చలిలో అంత చలిలో ఇంకోటి ఇద్దరు కలిసి సరైన నదిలో స్నానం చేశారు. ఓకే, అంటే అంత దూరం వెళ్ళినప్పుడు సరియు నదిలో స్నానం చేయడం అంత చలిలో కూడా స్నానం చేసినాం. అది చలి వేయలేదు అప్పుడు? అంతేం అనిపించలేదు అప్పుడు. అంటే ఫస్ట్ పొడిగా చాలా అడ్జస్ట్ ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తావా? ఓకే కవిత, ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ విషయం తీసుకుందాం. ఇక్కడ మన అందరూ అన్నం పప్పు ఆవకాయతో వెళ్తాం, అక్కడ చపాతీ, ఆలు మటర్, చోలే భటోరే, పన్నీర్ బటర్ మసాలా లేదా దాల్ తక్కడ. మరి అడ్జస్ట్ అయ్యారా? ఒకటి ఉంది సార్, మానస్ భవన్ అని, మన సౌత్ ఇండియా ఫుడ్ సప్లై చేసేది. సో ఏ రోజు వదిలిపెట్టకుండా బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసాం. సౌత్ ఇండియా ఫుడ్. అక్కడ వాళ్ళు అడుగుతారు దక్షిణ ఫుడ్ కావాలా లేకపోతే వాళ్ళ సైడ్ కావాలా, దక్షిణ. అక్కడ చాలా బాగుంది, మన ఉడిపి వాళ్ళది అనమాట. సో పేరు కూడా దక్షిణ అనే పెట్టారు. ఫుడ్ ప్రాబ్లం అంటే మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో మానస్ భవన్ లో చేసేవాళ్ళం, పేరు కూడా దక్షిణ అనేది ఉంది. మనకి ఇక్కడ ఇడ్లీ వడ దోశ అన్ని ఉండేవి, ఇంక్లూడింగ్ పులిహోర కూడా. తనకు కావాలనుకుంటే ఆ రోజు పులిహోర కూడా ఉంది అక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఒక పెద్ద హోటల్ ఉంది ద రామాయణ అని, అక్కడ మాత్రం డిన్నర్స్ చేసాం మేము, డైలీ డిన్నర్. విజయవాడలో పెట్టారు కదా రెస్టారెంట్ ఒకటి, ఇది రామాయణ వాళ్ళు పెట్టారు. ఓకే, అక్కడ కూడా బాగుంటుంది ఫుడ్. అయితే మాకేంటంటే రెండే పేర్లు చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు మన సౌత్ ఇండియన్స్ పర్టికులర్ గా తెలుగు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంటే ఇక్కడ తినడానికి అలవాటు పడ్డామని చాలా తక్కువ పడుతుంది, మీకు ఆ టేస్ట్ కూడా దొరకదు. మీకు లక్నో నుండి అయోధ్య వెళ్తున్నప్పుడు అసలు ఈ పప్పు డాబా అని ఒకటి ఉంటుంది, తిన్నారు ఎప్పుడైనా? వెళ్ళే ముందు మీరు చెప్పుకుంటే డిఫరెంట్ పప్పు డాబా కాకుండా అసలు ఈ పప్పు డాబా వెళ్ళే ముందు మాకు బ్రీఫ్ చేసి ఇంకా చెప్పారు. మెజారిటీ ఏంటంటే మాకు అక్కడ గైడ్లుగా ఉంది, టాక్సీ డ్రైవర్లు లేకపోతే బ్యాటరీ ఆటో డ్రైవర్స్ ఉన్నారు. మేము ఇక్కడ నుంచి లక్నో నుంచి అయోధ్యకి వెళ్తుంటే ఉబర్ ఆయన డ్రైవర్ చెప్పింది ఏంటంటే ఇక్కడ బ్రేక్ పాయింట్ అనే దాబా ఉంటుంది, చాలా బాగుంటుంది, అక్కడ తినేసి వెళ్దామని. ఆ తర్వాత మేము అక్కడ అంతా తిరిగి చూసినప్పుడు కూడా మాకు అక్కడ ఉన్నటువంటి గైడ్స్గా వాళ్ళే ఉపయోగపడ్డారు, ఆ డ్రైవర్స్. అక్కడ ఉన్నటువంటి కొలన్లు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఏది ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో, ఎటువైపు నుంచి వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు, ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్ కూడా ఉంది అండ్ చలి ఉంది, సమయం తక్కువగా ఉంది, వెలుతురు లేదు కాబట్టి. సో మేమిద్దరము డివైడ్ అయిపోయాం, 2 టీములుగా ఉన్నాం కాబట్టి మాకున్నటువంటి థ్యాంక్స్ టు ద డ్రైవర్స్ అని చెప్పుకోవాలి, వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. ఈ విషయంలో డ్రైవర్ మాత్రం 100% మెచ్చుకున్నాం. ఎందుకంటే లక్నో నుంచి మేము అరౌండ్ 11 o'clock 11:30 అయిపోయింది బయలుదేరేసరికి. అవుట్స్కట్స్కి వెళ్ళి వచ్చేసరికి లక్నో మన అయోధ్య వెళ్తున్నాం. నేను మా కెమెరా ఇద్దరు ఆఫ్కోర్స్ మిడ్ నైట్ 12 అవుతుంది, మేము స్లీప్లో ఉన్నాము. అర్షిని గారు ముంగట కూర్చున్నారు, రోడ్ చూస్తున్నారు. సడన్గా ఒక కేకిన పడింది, లేచి చూస్తే ముంగట అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్. థ్యాంక్స్ టు ఆ డ్రైవర్, అంతే క్షేమంగా తీసుకెళ్ళి. అంటే అక్కడ డ్రైవర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు, ఇక్కడ మన దగ్గర డ్రైవర్ లాగా ఉండరు. ఓన్లీ 10 to 15% విజిబిలిటీ, జీరో విజిబిలిటీ అన్నాను, 10 to 15% విజిబిలిటీలో అతను మన లక్నో నుంచి అయోధ్య తీసుకెళ్ళాడు. అది వాళ్ళకి ఎట్లా అలవాటు ఏమో తెలియదు. మీరు అది చూసారు. యాక్చువల్గా అయితే ఢిల్లీ టు హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే మీకు పాటియాలా దగ్గర అంబాలా దాటిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఉంటుంది, వెళ్తారు, వాళ్ళకి అలవాటు అది. వాళ్ళకి చిన్న యాక్సిడెంట్ కూడా చేయరు, ఒకటే డ్రైవర్ ఉంటారు, స్పేర్ డ్రైవర్ కూడా ఉంటారు, వాళ్ళకి అలవాటు ఉంటుంది. సరే, ఇప్పుడు అయోధ్యలో తీసుకుంటే ఇప్పుడు చాలా మంది మన ఇంటర్వ్యూ చూసి మీరు చేసిన ప్రోగ్రామ్ చూసి చాలా మంది వెళ్ళడం ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎందుకంటే మనకి ఈ ప్రారంభోత్సవం తర్వాత కరసేవకులు ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో, బాబ్రీ మసీద్ ఆ రోజు కూల్ చేసి మాకు రామ్ లల్లా హమ్ ఆయేంగే, మందిర్ వహీ బనాయేంగే అనుకుంటూ నినదించి ఇన్నేళ్ల పాటు ఎదురు చూసి కరసేవల కోసం ఒక 15-20 రోజులు వాళ్ళకి షెడ్యూల్డ్గా పెట్టుకున్నారు. రోజుకి వాళ్లే 20-30 వేల మంది, మాక్సిమం 50 వేల మంది వస్తారనేది అంచనా. దీంతో పాటుగా సామాన్య భక్తులు కూడా 1 లక్ష అనుకుంటే కాదు, ఆ నెంబర్ పెరిగింది, డైలీ 2-3 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది రామతీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇప్పుడు ఎలాగో చలి కూడా ఇప్పుడు కాదు, ఇంకాస్త ఆలస్యం అవుతుంది. ఇప్పుడు 500 ఏళ్ళుగా ఎదురు చూస్తూ వచ్చారు కాబట్టి ఇంకో 2-3 మంత్స్ ఆగి వెళ్తే ఇంకా కంప్లీట్ గా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని వస్తాయి, అక్కడికి చేయాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. ఇదే పదే చెప్తూ వస్తుంది రామతీర్థ క్షేత్ర. అంటే వెళ్ళడం అనేది బై ఎయిర్ బై రోడ్ వెళ్ళచ్చు, ఎందుకంటే ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఇంకా రెడీ అవ్వట్లేదు. ఎయిర్పోర్ట్ రెడీ అయింది, కాకపోతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేదు, అక్కడ నుంచి ఫ్రైడే పెడతామంటున్నారు కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెళ్తే వయా బెంగళూరు కానీ బాంబే, ఢిల్లీ నుంచి వెళ్ళాల్సిన ట్రైన్
కానీ ఇప్పుడు కన్నా కొంత గ్యాప్ తీసుకురావడం అనేది సేఫ్. ఎగ్జాక్ట్లీ లైక్ హర్షిని అక్కడ తిరుపతి నుండి లడ్డూలు ఇవ్వడానికి దానికి ఏర్పాటు చేశారు, వావేని నోటీస్ చేసావా? నాకు తెలియదు. తిరుపతి నుంచి లడ్డూలు మొన్న వెళ్ళాయి. భూమన కరుణాకర్ రెడ్డి గారు పెద్ద సైజ్ కాదు, మనకి తిరుపతిలో చిన్న చిన్నవి 25 గ్రాముల లడ్డూలు అనేవి మొన్న తీసుకొని వెళ్ళారు. కాకపోతే ఇప్పటిదాకా రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేది ఒక డొనేషన్స్ ఓపెన్ చేసింది, ఒక క్యూఆర్ కోడ్ ఆన్లైన్ లో. అలా కాకుండా స్వచ్ఛందంగా అభిమానంతో పంపించేటువంటి కానుకలు ఉన్నాయే, అవి మామూలుగా 500 కేజీల గంటే పెద్దది అనుకుంటే 2000 కేజీల గంట కనిపించింది. నిన్న వచ్చినటువంటి తాళం కూడా అది చూస్తే ఆల్మోస్ట్ ఒక 100 కేజీలు 200 కేజీల తాళం. ఇక్కడ ఉన్నటువంటి ఇది మనకు కనిపిస్తోందంతా ఇది జనక్పూర్ నుంచి సీతామయ్య కోసం వచ్చినటువంటి కానుకలు అవన్నీ కూడా, చీరా సారే అవన్నీ. యా మరి సో ఇక్కడ ఈ టీం కనిపిస్తుంది ఏంటంటే డోర్ మేకర్స్ వీళ్ళందరూ, తెల్ల బట్టలతో ఉన్న అతను తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా అక్కడ డోర్ మేకర్స్. అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఎస్ అది బ్యాటరీ ఆటో, దాంట్లో కనుక వెళ్ళినట్టయితే ఈజీగా కంఫర్టబుల్ రైడ్ అనేది ఉంటుంది. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. సో అది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న టీం అంతా వీళ్ళు డోర్ మేకర్స్. ఇప్పుడు యాదాద్రిలో వాళ్లే చేశారు, ఆ తర్వాత అనంత పద్మనాభునికి చేశారు, మధ్యలో ఉంది అనురాధ ఆయన శరత్ బాబు. సో ఇది అయోధ్య మందిర్ కి సంబంధించి దాని లోపల వెళ్తే మందిరం. సో రామ్ కి బైడి అని అక్కడ సరయూ నదికి సంబంధించి ఓవరాల్ గా లైట్ అండ్ సౌండ్ అండ్ లైట్ షో అవుతుంది, లేజర్ షో అవుతుంది. మధ్యలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. అండ్ అక్కడ మెట్లకు సంబంధించి చూస్తే దీపావళి రోజు పెద్ద ఎత్తున దీపోత్సవం అవుతుంది. తను చంపత్ రాయ్ గారు వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగు మీడియాకి ఇచ్చారు, అది మనకిచ్చారు ఆయన. దాంతోపాటుగా ఇక్బాల్ అన్సారీ గారిది కూడా. ఓకే, కానీ ఇప్పుడు కొంతకాలం గ్యాప్ తీసుకుని వెళ్ళమని చెప్తున్నారు. ఇంకా మీరు దాదాపు 5 రోజులు ఉన్నారు అక్కడ, ఇంకా ఏం చేస్తే అయోధ్య ఇంకా డెవలప్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేశారు ఇద్దరులో ఎవరైనా? ఇప్పుడున్న ఫెసిలిటీస్ కాకుండా ఇప్పుడున్న ఫెసిలిటీస్ సరిపోవు, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాతే ఇంకా డెవలప్ అవుతుంది హర్షి అంటుంది. అన్న మాటకి యాక్సెప్ట్ చేస్తావా, లేదు ఇంకా తొందరగా డెవలప్ అయ్యే అవకాశం లేదు? ఎగ్జాక్ట్లీ అక్కడ వాళ్ళు ఏదంటే విశ్వ హిందూ పరిషత్ టీం కూడా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఇంకా సరిపోవు. అక్కడ ల్యాండ్ కూడా చుట్టుపక్కల విలేజెస్ దగ్గర నుంచి ల్యాండ్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే హోటల్స్ అనేవి ఉంటాయి, బిజినెస్ డెవలప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సత్రాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, వాటికి కూడా 10 ఎకరాల స్థలం కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్లతో కూడా మాట్లాడి మేము స్థల సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వెళ్తున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కార్యశాల ఉంది, లేకుంటే రామసేవకపురం కరసేవకపురం, అందులో రూమ్స్ అనేవి ఉంటాయి. బట్ అందరూ భక్తులకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రావాలంటే మెయిన్గా రావాల్సింది అక్కడ హోటల్స్ అనేవి రావాలి. అండ్ మనకి కావాల్సినటువంటి ఫుడ్ దొరకాలి, మన వైపు నుంచి తెలుగు వాళ్ళు వెళ్తున్నారు అనుకుంటే వాళ్ళకి ఫుడ్ అంటే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పడాలి. ఇంకా ఇప్పుడు కాశీ లాగా, కాశీ అనేది ఒక పార్ట్, కానీ కాశీకి ముందు ఒక 5 కిలోమీటర్ల ముందు ఎయిర్పోర్ట్ దగ్గర నుండి అక్కడ కొంతమంది వారణాసి అని పెట్టి అక్కడ కొత్తగా ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు అయోధ్యకి చుట్టుపక్కల కొంత ల్యాండ్ తీసుకొని సిటీ ఏమైనా డెవలప్ అవుతుందా, లేదు ఖచ్చితంగా అందరూ అయోధ్య వెళ్ళి అక్కడే ఉండాలని ఏమైనా పెడుతున్నారు? లేదు, సిటీ డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది, ఎందుకంటే అది హైవే మీద ఆనుకుని ఉంది. అండ్ ఫైజాబాద్ అయోధ్య 2 జంట నగరాలుగా ఉన్నాయి, పక్కపక్కనే ఉన్నాయి. ఒకవేళ అయోధ్యలో దొరకకపోతే ఫైజాబాద్ నుంచి హార్డ్లీ 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయోధ్య, కాబట్టి అక్కడ కూడా రావచ్చు. బట్ మెయిన్ ఫెసిలిటీ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి అక్కడ హోటల్స్ ఫెసిలిటీ అనేది లేకపోవడం, దాన్ని డెవలప్ అవ్వడం, దాన్ని ఒక కారిడార్గా డెవలప్ చేయాలి. ఎట్లాగో ఆధ్యాత్మిక నగరం అయోధ్య అంటున్నారు కాబట్టి అది డెవలప్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. దీనికి తగ్గట్టుగా అక్కడ బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇంతకాలం ఎదురు చూసినటువంటి రామ భక్తులు ఎప్పుడెప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు కదా. మీరు దేవస్థానం అదే ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడారు కాబట్టి కొత్తగా సైబర్ క్రిమినల్స్ ఒక లింక్ పంపడం, రాముల వారు అక్షంతలు ఇస్తామని, రాముల వారు బొమ్మ పంపుతామని, రాముల వారు ప్రసాదం పంపుతామని ఒక లింక్ పెడతారు. ఇటువంటి నమ్మొద్దంటూ వాళ్ళు ఏమైనా ట్రస్ట్ వాళ్ళు ఏమైనా కాషన్స్ ఇచ్చారు ఎవరికైనా? ముందు నుంచి అక్కడ మనకి నేను చెప్పాను మీకు, ఐటీ లీడ్ రవి అని ఉన్నారు, తెలుగు అతనే ఉన్నారు. వీటికి సంబంధించి అవేర్నెస్ అనేది ముందు నుంచి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ అనేవి పెడుతూనే వచ్చారు. మన దగ్గర నుంచి సౌత్ నుంచి నార్త్ నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. వెళ్ళిన వాళ్ళకి ఆ లాంగ్వేజ్ తగ్గట్టు సూచన చెప్పడం, రిసెప్షన్ సెంటర్ కానీ లేదా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వడానికి ఎక్కడైనా ఏర్పాటు చేస్తున్నారు?
యా, ఇప్పుడు అక్కడ ఈ ఏర్పాట్ల కోసం, ఈ సమారోహ్ కోసం అయితే అన్ని లాంగ్వేజ్లో శ్రీరామ అనే నామాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సైన్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ ఆల్రెడీ పోలీసులకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ ఉన్నారు, పోలీసులకు కూడా సపరేట్గా ట్రైనింగ్ అనేది కూడా ఇచ్చారు. ఉత్తరాఖండ్ పోలీసులు కూడా దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రయాణికులకు ఇవ్వాల్సినటువంటి, ఉత్తరాఖండ్ యూపీ ఇద్దరు కలిసి, సో వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ వచ్చారు. సార్ ఫైనల్గా చెప్పండి, మీకు అక్కడ మర్చిపోలేనిది ఏంటి? 1 2 3 4 మర్చిపోలేంది అంటే అక్కడ వాళ్ళకి ఇంకొక ధ్యాస లేదు. సాయంత్రం అయితే ఎవరైనా టీవీ చూద్దామా ఏం లేదు. ఇప్పుడు మనం ఏ గలీలోకి వెళ్ళినా అక్కడ భజనలు వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ప్రతి వీధిలో మీకు ఆనవాళ్ళు కనిపించేలా ఏదో ఒకటి అప్పటి సూచనలు చూపించేలాగా ఏదో ఒకటి మనకి చూడదగ్గగా ఉంటుంది. లేకపోతే అప్పటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇంకొక ధ్యాస లేదు. సాయంత్రం అయితే భజనలు, పొద్దునైతే వాళ్ళ తిరుపతి కొండ మీద ఉన్నట్లే అంతే. ఓకే, ఎవరిని పలకరించినా ఫస్ట్ జై శ్రీరామ్ అనేది మాత్రం వస్తుంది. జై శ్రీరామ్ అంతే, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనం దూరం నుంచి వచ్చాము, రామ్లల్లా కోసం వచ్చాము అనే భావన వాళ్ళలో కూడా ఎప్పుడెప్పుడు రామ్ మందిర్ కడతారా అనేది ఉంది. ఇంతమంది రావడంతో వాళ్ళ బిజినెస్ కూడా చాలా ఎక్స్పాండ్ అయింది. మా దగ్గరికి అతిథులు వస్తున్నారు, అతిథులు రావడానికి కారణం మా రామ్లల్లా ఇన్ని 100 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నాడు అనే ఆనందం ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఈవెన్ రిక్షా పుల్లర్ దగ్గర నుంచి స్ట్రీట్ వెండర్స్ ప్రతి ఒక్కరిలోనూ ఆనందం ఉంది. కరెక్టే, టూరిస్ట్ పెరిగితే వాళ్ళకి బిజినెస్ లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. చాలా వరకు చాలా స్వచ్ఛంగా ఉన్నారు ప్రస్తుతానికి. బిజినెస్ అనేది ఒక్కటే మైండ్లో రాకుండా భక్తితో పాటు బిజినెస్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలా మోసాలు అలా ఏముండదు. మనకి పుణ్యక్షేత్రాలు చాలా వరకు చూస్తే ఎక్కువ బేరాలు చెప్పేస్తుంటారు. 100 అయ్యే చోట 300. ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఏం లేదు. చాలా వరకు వాళ్ళు జెన్యూన్గా ఉన్నారు. జెన్యూన్గానే మీరు మా అతిథులు అన్నట్టే చూస్తున్నారు. చాలా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏమేమి చూడాలో ఎక్కడి నుంచి వచ్చి అడిగి మరీ చెప్తున్నారు. రాజు నేను చెప్పు 2 విషయాలు. అంటే అయోధ్యలో స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అంటే అక్కడ మౌర్య అని ఒక హోటల్ ఉంటుంది. ఇక్కడ జిలేబీ విత్ పెరుగు చాలా ఫేమస్. వీళ్ళు ముగ్గురు మిస్ అయ్యారు, నేను ఒక్కనే అది ఆస్వాదించాను. సో ఎవరన్నా అయోధ్య వెళ్తే మాత్రం మౌర్య హోటల్లో జిలేబీ విత్ సూపర్ ఉంటుంది. పావుబాజీ పంజాబీ ఫుడ్ టైప్స్ అది, కానీ ఇది అక్కడ ఫేమస్ అనమాట జిలేబీ, చాలా బాగుంది. సో నాకు అక్కడ నచ్చిన జిలేబీ, ఇంకోటి అంటే అది స్పెషల్ గా బాగా అనిపించింది జిలేబీ పెరుగు. అది ఒక మట్టి ముంతలు వేసేస్తాడు, అది మాత్రం బాగుంది. టీ కూడా మట్టి కుండలు ఇస్తారు మొత్తం మట్టి. అక్కడ ప్లాస్టిక్ అనేది 90% నేను చూడలేదు, ప్లాస్టిక్ అనేది 90% చూడలేదు. ఇక ఇంకోటి విషయం ఏంటంటే అక్కడ నచ్చిందంటే బడాకాళి చోటికాళి మాత మందిర్లు. రాముల వారు కొలిచిన దైవము బడాకాళి మాత. సీతమ్మ వారు మన పుట్టి నుంచి తెచ్చుకున్నది చోటి దేవకాళి. ఈ 2 టెంపుల్స్ మాత్రం అద్భుతంగా ఉండే. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా. వాళ్ళు పూజించిన, వాళ్ళ స్వహస్తాలతో పూజించిన విగ్రహాలే ఉన్నాయి ఇప్పటికే. వాళ్ళు ఎక్కడైతే తిరిగారని చెప్పుకుంటున్నామో ఆ భవనాలన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళు కట్టించినవి, వాళ్ళు పూజించినవి ప్రతిదీ అక్కడ సజీవంగా ఉన్నాయి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే దశరథ మహారాజు గారు మన పుత్ర కామేష్టి యాగం చేసిన ప్లేస్ కూడా వెళ్ళి సందర్శన, అది కూడా షూట్ చేసాము. అక్కడ కూడా నేను వర్షాలు వెళ్ళాము. సో అది కూడా చాలా బాగా అనిపించింది. శ్రీకాంత్, నీకు మళ్ళీ వెళ్ళాలందా అయోధ్య? వెళ్ళాలనుంది సార్. మళ్ళీ మరొకసారి సరిలో స్నానం చేయాలందా? ఖచ్చితంగా. ఓకే, అయోధ్యలో జరిగిన ఘటనకి ఐ డ్రీమ్ సాక్షిగా వెళ్ళారు. అంటే ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు అందించడానికి ఐ డ్రీమ్ మేనేజ్మెంట్ పంపిన ఐ డ్రీమ్ అంతా కూడా దాదాపు 4 రోజులు అక్కడ ఉండి, అక్కడ మంచులో ఉంటూ కష్టపడుతూ అక్కడ ఉన్న స్టోరీస్, అంటే ఆ రోజు కాకుండా గత చరిత్రలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఏముంది, రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేది కొంత కవర్ చేస్తారు. మా టీం చెప్తున్నట్లుగా అయోధ్య అందరూ చూడండి, కానీ ఇప్పుడు కాకుండా కొంతకాలం గ్యాప్ ఇచ్చి తీసుకుంటే మీరు కూడా చక్కగా ఆ శ్రీరాముని దర్శించుకొని రావచ్చు, సరయులో స్నానం చేయొచ్చు అని తెలుస్తుంది. ఇది ఐ డ్రీమ్తో, అయోధ్యలో ఐ డ్రీమ్తో స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్.